ఇప్పుడు వాగు పూడికలు తీయకపోతే మన సముద్రంలోకి వెళ్లాల్సిన నీళ్లు పంట పొలాల వైపు వచ్చి కుళ్ళిపోతా ఉన్నాయి. దీని గురించి మాట్లాడేవాడు ఎవడు లేడు. మీకు ఉదాహరణకి వైసీపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని పట్టుకొచ్చింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని, అది ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. అది ఒకసారి అది ఆపేయండి అమ్మా, అది ఆ బాంబులు ఆపేయండి. లాస్ట్లో కాల్చండి ప్లీజ్, దయచేసి లాస్ట్లో కాల్చండి. మనకి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ దాదాపు 55 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసింది మన తాగునీటికి, ముఖ్యంగా మన రేపల్లి మున్సిపాలిటీకి. దానికి పక్కనున్న పట్టిసీమ ప్రాజెక్టు నిర్వీర్యం చేయడం వల్ల ఆ పని ముందుకెళ్ళనివ్వట్ల. అలాగే మనం కూర్చోబెట్టి స్వభావం రీత్యా ఇది ఇసుక నేల, డ్రైనేజ్ మురికి నీరు బయటికి రావడం వల్ల అస్తవ్యస్తంగా అయిపోద్ది. దీని గురించి మాట్లాడేవాడెవడు? పేకాట క్లబ్ల మీద ఉన్న జోరు హుషారు ప్రజా సమస్యల మీద, తాగునీటి సమస్యల మీద లేదు. ఇందాక చెప్పినట్టుగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్, అది జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. అది ముందేం చేశాడు, వీళ్ళ ఇంట్లో ఉన్నది, వీళ్ళ కుటుంబంలో కూడా ఈ పక్కన పడే ఆస్తులు దోచుకోవడం మీద ఉన్న పిచ్చి వీళ్ళకి. పాపం మనకి రైల్వే కోడూరులో కూడా వెంకట నరసయ్య గారు అని చెప్పి వెరైటీస్ మైన్ ఆయన గుర్తించారు. వాళ్ళ తాతగారి సమయంలో, జగన్ తాతగారి సమయంలో అక్కడికి వెళ్ళి ఆయన్ని మనుషులను పెట్టుకుంటే కొద్ది రోజుల తర్వాత ఆయన అకస్మాత్తుగా చనిపోయారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ వెరైటీస్ మనులు వీళ్ళు ఎప్పుడు కూడా మీరు వైఎస్ జగన్ గురించి ఆలోచించాల్సిందే, మన రైతాంగం ముఖ్యంగా ఆలోచించాలి. వాళ్ళు ఎప్పుడు భూమిలో ఒక పట్టెడు, ఒక గుప్పిడి గింజలు తీసి భూమిలో చల్లే అలవాట్లేదు వీళ్ళకి. ఒక పట్టెడు గింజలు తీసి భూమి మీద చల్లే అలవాటు, దాని నుంచి పైరు తీసే అలవాటు లేదు. భూమిని తవ్వే అలవాటు తప్ప భూమిలో విత్తనాలు జల్లి పంట పైరుని పైకి తీసుకొచ్చే అలవాటు లేదు వీళ్ళకి. వీళ్ళకి భూముల్ని తవ్వటం, ఖనిజాలని తీయటం, గనుల్ని దోచేయడం తప్ప నిజంగా ఒక పట్టెడు గుప్పెడి గింజలు భూమి మీద వేస్తే పచ్చని పైరైతే దాన్ని ఎంత కాపాడుకోవాలి, ఎంత శ్రద్ధగా తీసుకోవాలి. మన చేతిలో ఒక ముద్ద అన్నం తింటున్నామంటే రైతు పడ్డ కష్టం, రైతు పడే కార్చే కన్నీరు, ఇవన్నీ తెలియాలంటే గనుల్ని భూమిని మనకి ఛేదించేవాడికి రైతు తాలూకు కష్టం ఎప్పటికీ అర్థం కాదు. నిజంగా ఇది రైతు ఆలోచించాలి. స్వభావం ఎలా ఉంటుందంటే కష్టం ఉన్నోడికే కష్టం తెలుస్తుంది. బిడ్డలున్న తండ్రికే ఇంకొక బిడ్డ కష్టం తెలుస్తుంది. మనకి అమర్నాథ్ గౌడ్ చనిపోతే అక్కను రక్షించకుండా అమర్నాథ్ గౌడ్ బాధ ఎవరికి తెలుస్తుంది? బిడ్డను కోల్పోయిన తండ్రికి తెలుస్తుంది, బిడ్డలున్న తండ్రికి తెలుస్తుంది, ఆడబిడ్డలున్న తల్లిదండ్రులకు తెలుస్తుంది. జగన్ మొన్న చెప్తా ఉన్నాను, తెనాల్లో ఇంత పెద్ద గులకరాయి, చిన్న గులకరాయి పెడితే ఇంత పెద్ద కూర్చొని డ్రామా వేశాం. నేనేం చెప్పాను ఇందాక, లా అండ్ ఆర్డర్ అని చెప్తున్నాను. లా అండ్ ఆర్డర్ ఎంత కావాలి, ఎంత అవసరం అంటే ఈ వెనకున్న రేపల్ల స్టేషన్ వెనకాలే కదండి, రేపల్ల రైల్వే స్టేషన్. ఇక్కడ నేను అప్పుడు అనిత గారు హోమ్ మినిస్టర్, పాపం ఒక మహిళని భర్త ముందు దారుణంగా అగౌరవపరిచి మానానికి భంగం కలిగిస్తే బాధ్యత ఉన్న ఒక హోంమంత్రి ఏం మాట్లాడాలండి? ఏం మాట్లాడాలి? శిక్షలు పడాలి, పట్టుకోవాలి. అప్పుడుగా ఒకటో రెండో రేపులు జరుగుతాయి అంటారు ఆవిడ. ఆ ఒక్క మాట పర్యవసానం మీరు ఎంత ఊతమిస్తుంటే మనందరం ఆలోచించాలి. నాయకులు చాలా బాధ్యతతోటి నాలుక మీద నియంత్రణతో మాట్లాడాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఆ రోజు రేపల్ల స్టేషన్లో జరిగిన ఒక దారుణమైన సంఘటన శిక్ష పడి ఉంటే అమర్నాథ్ని అక్కని ఆ ఆడబిడ్డను ఏడిపించడానికి సాహసం చేసేవాళ్ళు కాదు. అంటే 1-2 జరుగుతాయి, క్రిమినల్స్ రాజ్యాలు ఏలొచ్చు, తప్పులు జరిగితే ఏదైనా అయిపోవచ్చు.